అనకాపల్లిలో ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర జిల్లా ఎస్పీ తుహిన్ సేన సూచనల మేరకు విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు ఎస్పీ మోహన్ రావు, డీఎస్పీ శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అనకాపల్లిలో ఉన్న పోలీస్ అందరికీ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ అండ్ గాగుల్స్ అందజేశారు. అనంతరం విద్యార్థులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ సిఐ ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ సిఐ వెంకట నారాయణ, రూరల్ సిఐ అశోక్ కుమార్, పట్టణ ఎస్ఐలు సంతోష్ కుమార్, వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోర్టులు నెక్స్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ అందరు కూడా కోచింగ్ చేస్తున్నారు. అందువల్ల ఆ విధంగా ఫైన్లు పెంచడం జరిగింది. దయచేసి ఫైన్లు వేసేస్తున్నారని ఎవరు అనుకోవద్దు. అది మీలో వచ్చిన మార్పు గురించే. అది కొంతమందైనా మారి ఒక జీవితం నిలబడితే వాళ్ళ కుటుంబం సక్రంగా ఉంటుందనే ఉద్దేశంతోనే చేయబడుతుంది. అదేవిధంగా సార్ చెప్పే విధంగా అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. అది మన ఏరియాలో జరిగిన యాక్సిడెంట్లే. డైట్ కాలేజీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఫ్యామిలీ మొత్తము నలుగురు ఆగున్న వెహికల్ని డాష్ ఇవ్వడం వల్ల అక్కడ గుద్దేసుకొని మొత్తం ఫ్యామిలీ వాళ్ళు ఒకరు చనిపోయారు, ముగ్గురికి యాక్సిడెంట్స్ అయింది. అదేవిధంగా అవన్నీ మన ఏరియాలో జరిగినవే. ఇక్కడ తుంపాల, అదేవిధంగా మన ఏఎల్ఎం కాలేజీ, డైట్ కాలేజ్ జంక్షన్ అవన్నీ కూడా మన ఏరియాలో జరిగిన యాక్సిడెంట్లు పెట్టడం జరిగింది. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సార్ వాళ్ళకి టైం తక్కువ ఉంది. సార్ కూడా వేరే మీటింగ్కి వెళ్ళాలి. అంటే సార్ చెప్పినట్టు కొంతమందైనా మారుతారనే ఉద్దేశంతో. అదేవిధంగా అక్కడ ఏఎన్పిఆర్ కెమెరాస్కి సంబంధించి ఒక డిస్ప్లే బోర్డు పెట్టడం జరిగింది. అంటే డైరెక్ట్గా ఫైన్లు వేసే ఉద్దేశం మాది కాదు. ఫస్ట్ అవేర్నెస్ అది పెట్టుకోకపోతే మన 4 రోడ్లో నెక్స్ట్ ఇక్కడ ఏఎల్ఎం కాలేజీ అవన్నీ ఏది మన తాళ్ళపాలెం అవి ఆటోమేటిక్ కెమెరాస్ వస్తున్నాయి. అవి కూడా ఫైన్లు పడిపోతాయి. అందు గురించి మీరు కొద్దిగా అవేర్ అయ్యి ఉండండి. అలాగే మన ఆటో సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీరు ఎక్కువ ఎక్కించుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ కెమెరాసే కొట్టేస్తాయి ఫైన్. అందుకు కొద్దిగా ప్రమాదం ఎందుకు. నెంబర్ 1 హెల్మెట్ లేకపోవడం. నువ్వు జాగ్రత్త డ్రైవింగ్ చేసినా ఎదురు రోడ్డు సరిగ్గా లేకపోతే నీకు గుర్తేయడానికో అక్కడ రోడ్డు అక్కడే పడతావు. అర్థమైందా? దానిలో ప్రమాదం అవుతా కాదా? దానివల్ల లాస్ ఎవరికి? అవునా కాదా? దీని ప్రకారం ఏం చేయాలి మనం ఇప్పుడు? నేను సమాధానాలు ఏం చేయాలి? హెల్మెట్ ఓకే, అది మీరు పెట్టుకుంటారా? మీ ఇంట్లో మీ వాళ్ళందరూ అందరూ చెప్తారా? వెరీ గుడ్. నెక్స్ట్ రెండోది ఇప్పుడు కొత్తగా వచ్చింది, ప్రతి ఒక్కరు స్టైల్గా శ్రీ తుహిన్ ఆధ్వర్యంలో ఈ మన రోడ్ సేఫ్టీ అలాంటి వర్క్ ఆదేశాలతో ప్రత్యేక అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ యొక్క పర్యవేక్షణలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా పార్టిసిపేట్ కార్యక్రమం ప్రజల అవగాహన పెరిగి వేసవికాలం వస్తుంది కదా, మైనర్ డ్రైవింగ్ కంట్రోల్ చేయడం, నెక్స్ట్ సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకుండా చూడటం, ప్రత్యేకంగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం, వీటన్నిటికి ఎస్పీగా ప్రతి మన క్రైమ్ మీడియాలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన చీఫ్ ఆఫీస్లో ప్రత్యేక డైరెక్టర్ రావడం జరిగింది. అందుమూలంగా ఈరోజు మన అనకాపల్లిలో ఈ ప్రోగ్రామ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రతి నెల కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు మన అనకాపల్లిలో ఏర్పాటు చేసి దీన్ని అందరూ పరిగణలో తీసుకొని యాక్సిడెంట్ తగ్గించాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యాక్సిడెంట్ జరిగితే 1,50,000 రూపాయలు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఉందని కొత్తగా స్కీమ్ వచ్చింది. సో దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి యాక్సిడెంట్ జరిగితే అక్కడ లోకల్ పోలీసు వారు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి అక్కడ హాస్పిటల్కి ఏర్పాటు జరిగితే హాస్పిటల్ వల్ల 1,50,000 రూపాయల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ ఆదుకుంటారు. ఇది మన ఎస్పీ గారి సందేశము. అందరూ సక్రమంగా హ్యాపీగా డ్రైవింగ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారాలు.
ఈ రోజు మా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మా ట్రాఫిక్ సిబ్బందికి అందరికీ ఈ సమ్మర్ ఉండటం వల్ల ఈ కూల్ గాగల్స్, క్యాప్స్, బ్యాటన్స్ అండ్ ఈ రేడియం జాకెట్స్ ఇవ్వటం అనేది జరిగింది. దీంతో పాటే ఒక ట్రాఫిక్ కి సంబంధించిన చిన్న అవగాహన కార్యక్రమం కూడా చెప్పాం. దాంట్లో మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లెస్ డ్రైవింగ్ అండ్ ఓవర్ స్పీడింగ్ అండ్ ఓవర్ లోడింగ్, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, దానివల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి అనేది ఇక్కడ అందరికీ మేము తెలియజేయడం జరిగింది. ఈ ఏదైతే మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశామో దాన్ని ఉద్దేశించి దయచేసి ఒక్కరైనా మారి ఈ హెల్మెట్ లెస్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ అండ్ ఓవర్ లోడింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ అనేవి అవాయిడ్ చేస్తారని అనకాపల్లి జిల్లా పోలీస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.